నీరు లేక ఒట్టిపోయాయి. బంగారం పండించే రైతుకు సాగు బరువయ్యింది. పల్లె పట్టణాల్లో తాగేందుకు నీరు కరువయ్యింది. వేసవి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో సాగు తాగునీటి కష్టాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. కడప జిల్లాను కరువు వెక్కిరిస్తోంది. నీరు లేక ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. పంట సాగు పడకేసింది. భూములు బీళ్లుగా మారి నోరెళ్లబెట్టాయి. నేల తల్లినే నమ్ముకున్న రైతన్నలు కన్నీరు పెడుతున్నారు. కరువుకు కేరాఫ్ గా నిలుస్తున్న కడపను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా వర్షాభావ పరిస్థితులు జిల్లాను పట్టి పీడిస్తున్నాయి. నీరు లేక ప్రాజెక్టులు ఎండిపోయాయి. వర్షాలపైనే ఆధారపడి పంటలు వేసిన రైతులు ఇప్పుడు ఆకాశం వైపు చూస్తున్నారు. కడప జిల్లాలో సాధారణంగా వేరుశనగ పంట సాగు అధికంగా ఉంటుంది. అయితే నీరు లేక రైతులు విత్తనాలు వేయడమే మానేశారు. బోరు బావుల మీద ఆధారపడి పంటలు వేసిన రైతులు భూగర్భ జలాలు అడుగండిపోవడంతో ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు లేక గడ్డి లేక గొడ్లతో బాధపడుతున్నాము. మాకు కరువు గురించి ఏమైనా సాయం చేయండి అని కోరుకుంటాము. ఇక్కడ వేరుశనగ పంట కానీ ఏం పంట లేదు. గొర్రెలకు ఎక్కనే సుక్కలు బావుల్లో లేవు, బోర్లలో లేవు. బోర్లు కూడా ఎండిపోయినాయి. పొలాలు కూడా ఇసిపెట్టేసినాం. పొలం కాడికి కూడా కాల్సింటే ఎత్తుకోపోదు. అన్ని మాడిపోయినాయి. మళ్ళీ బావులో నీళ్ళు లేవు. కరువు అయిపోయింది. ఏం చేసేందుకో అర్థం కాక ఉన్నాడు. కూలి చెప్తే తినాలా, లేకంటే బెల్దారికి పనికి పోతున్నాడు. బెల్దారికి పనికి పోయేది ఆ కరువు చెప్పుకునే లెక్క తెచ్చుకునేది చేసుకుని తింటారు. బాగా తింటారు. గడ్డం పనులు ఏమీ లేవు. జిల్లాలో అనేక ప్రాజెక్టులు ఉన్నా ప్రస్తుతం నీరు లేదు. ఎంతో పేరున్న కేసీ కెనాల్ కూడా ప్రస్తుతం చుక్క నీరు లేక ఎండిపోయింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీరు రాకపోవడం మరో సమస్యగా మారింది. దీంతో కడప జిల్లాలో సాగుతో పాటు తాగునీటి కష్టాలు ఎదురవుతున్నాయి. కృష్ణా జిల్లాలను తీసుకురావడంతో పాటు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే తప్ప తమకి కష్టాలు తప్పవంటున్నారు రైతన్నలు. జిల్లా రైతాంగం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిటాడుతుంది. నేటికి అయినా కూడా పాలకులు కనీసం దృష్టి సారించి కడప జిల్లాను కరువు బారి నుంచి రక్షించేందుకు కృష్ణా జిల్లాలతో సస్యశ్యామలం చేయాలని చెప్పేసి కూడా జిల్లా రైతాంగం ఏకరువు పెడుతుంది. మరి పాలకులు ఎంతవరకు కడప జిల్లాకు కరువు నుంచి విముక్తి కల్పిస్తారో వేచి చూడాలి. కెమెరా రవితో నాగరాజు, HMTV, కడప. 450 ఏళ్ల చరిత్ర, 16,000 ఎకరాలకు సాగునీరు అందించే సామర్థ్యం, ప్రకాశం జిల్లాలోని పలు గ్రామాల జీవధార. ఆసియాలోని అతిపెద్ద చెరువుల్లో ఒకటిగా పేరుగాంచిన ఖమ్మం చెరువు ప్రస్తుతం వట్టిపోయింది. నీరు లేక ఎడారిని తలపిస్తోంది. ప్రకాశం జిల్లాలో ఖమ్మం చెరువు. ఈ ఖమ్మం చెరువుకు ఒక ప్రత్యేకత ఉంది. ఆసియా ఖండంలో 2వ స్థానంలో నిలబడిన అత్యంత పెద్దదైన ఈ ఖమ్మం చెరువు దాదాపు 7 కిలోమీటర్ల పొడవు, 3.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో మానవ నిర్మితమైన ఈ చెరువు దాదాపు ఆసియా ఖండంలో 2వ స్థానంలో ఉంది. అటువంటి ఈ చెరువులో ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకుంటే చుక్క నీరు కూడా కనపడలేదు. ఈ చెరువులో నీరు కనపడకపోవటానికి కారణాలేంది, దీని విషయంలో అధికారులు ఏం చేస్తున్నారు, ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ప్రకాశం జిల్లాలోని కంభం పట్టణానికి దగ్గరలో ఉంది కంభం చెరువు. 400 ఏళ్ల క్రితం శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన ఈ చెరువు ఆసియాలోని అతిపెద్ద చెరువుల్లో ఒకటిగా పేరుగాంచింది. 3 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో సుమారు 16,000 ఎకరాలకు సాగునీరు అందించేది ఈ చెరువు. అనేక గ్రామాల్లో భూగర్భ జలాల మట్టం పెరిగేందుకు దోహదపడేది. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు, పూడిక పెరిగిపోవడంతో కంభం చెరువు ఎండిపోయి కనిపిస్తోంది. 1997 సంవత్సరంలో మాత్రమే ఈ చెరువుకు పూర్తి స్థాయిలో నీరు చేరింది. అప్పటి నుంచి చెరువులో నీటి నిలువలు క్రమక్రమంగా తగ్గుతూనే వస్తున్నాయి. గుండ్లకమ్మ, జంపలేరు నుంచి కంభం చెరువుకు నీరు చేరుతోంది. అయితే చెరువులో పూడిక పెరిగి నీరు నిలువ ఉండక పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం చెరువుపై ఆధారపడిన పంట పొలాలు బీళ్లుగా మారాయి. కనీసం గ్రామాల్లో నీళ్లు దొరకటం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా పాలకులు స్పందించి కంభం చెరువుకు పూర్వ వైభవం తీసుకురావాలని కోరుతున్నారు. దాదాపు 16,000 ఎకరాల భూమిని
నిరుపయోగంగా పెట్టి కూలీ పనులు చేసుకునే పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఖమ్మం చెరువుకి నీరందిస్తే దాదాపు రైతాంగం ప్రకాశం జిల్లాలో ఉన్న వెనకబడిన ప్రాంతమైన గిద్దలూరు, ఖమ్మం ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని హెచ్ఎంటీవీ కోరుతుంది. కెమెరామెన్ కిరణ్తో రాజేష్, హెచ్ఎంటీవీ ఒంగోలు. జీవనది గోదావరి ప్రవహించే ప్రాంతమది. ఎటు చూసినా పచ్చటి పొలాలు, రోడ్డుకి ఇరువైపులా పిల్ల కాలువలు. అయినా ఆ ప్రాంత వాసులు తాగునీటికి కటకటలాడుతున్నారు. గుక్కెడు నీటి కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. ఇంతకీ గోదావరి ప్రవహించే తూర్పు గోదావరి జిల్లాలో తాగునీటి సమస్యకు కారణమేంటి? నీటి సరఫరాకు ప్రత్యామ్నాయ మార్గాలేంటి? రాష్ట్రంలో అన్నపూర్ణగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లాలో నీటి కష్టాలు ఎదురవుతున్నాయి. జిల్లా కేంద్రం కాకినాడలో తాగునీటి ఎద్దడి వేధిస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో రక్షిత మంచినీరు అందక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని కడప, సామర్లకోట మండలంలో ఉన్న 2 చెరువుల నుంచి కాకినాడకు తాగునీరు సరఫరా చేస్తారు. వేసవి కాలంలో కాలువలోని నీటిని చెరువుల్లో నింపి వాటిని జాగ్రత్తగా వినియోగిస్తారు. అయితే చెరువుల్లో నీటి నిల్వలు తగ్గడంతో తాగునీటి సరఫరా సక్రమంగా జరగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం పావుగంట, మధ్య పొద్దుట పావుగంట వస్తుందండి. ఓ బిందె వస్తాయి, మెడిసి పంచుకుంటాయి నీళ్ళు. మొత్తం 20 మంది ఉన్నారండి మొత్తం ఓ కుళాయికి. మాకు ఇక్కడ పొలాలు సరిగ్గా రావట్లేదండి. పావుగంట వచ్చి పావుగంట పోతుందండి. మాకు ఎండాకాలం నీళ్ళు ఎక్కువ పడతాయండి. అయినా మేము ఇలా రోడ్లను తిరుగుతున్నాం బిందులు ఎట్టుగా. కౌన్సిలర్ కదా ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. మళ్ళీ మాకు నీళ్ళు కూర రమ్మంటే నీళ్ళు కూర కూడా రావట్లేదు. మా తాగినాక మంచినీళ్ళు కదా లేకంటే ప్యాకెట్లు కట్టుకున్నా సరిగ్గా దాట దిగట్లేదు. మళ్ళీ వండుకున్నాక అన్నికి ఈ నీళ్ళు కదండి మాకు. అయినా ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నా అవి సరిపోని పరిస్థితి. నీటి వినియోగం పెరగడంతో నీటి కష్టాలు తప్పడం లేదు. గంటల తరబడి ట్యాంకర్ల కోసం ఎదురు చూడాల్సిందే. గోదావరి గలగల పారే ప్రాంతంలో మండుతున్న ఎండలు ఓవైపు మండిస్తుంటే తాగేందుకు గుక్కెడి నీళ్ళు లేక కొన్ని గొంతులు అలమటిస్తున్నాయి. దశాబ్దాల తరబడి ఉన్న ఈ సమస్యపై పాలకులు దృష్టి సారించలేదని, ఇకపై తమ దాహం తీర్చేందుకు సమృద్ధిగా నీరు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని కాకినాడ వాసులు కోరుతున్నారు. కాకినాడ నుంచి కెమెరా పర్సన్ దయానంద్తో శ్రీధర్, హెచ్ఎంటీవీ. ఉమ్మడి మెదక్ జిల్లా వరప్రదాయని సింగూరు జలాశయం అడుగంటుతోంది. నీరు లేక మంజీరా నదిలో రాళ్లు దర్శనమిస్తున్నాయి. గతేడాది నీటితో కలకలలాడిన ప్రాజెక్టు ప్రాంతం ఇప్పుడు వెలవెలబోతోంది. పరిస్థితి ఇలానే కొనసాగితే తాగు, సాగునీటి సమస్య తలెత్తే అవకాశం కనిపిస్తోంది. వర్షాభావంతో సింగూరు ప్రాజెక్టు వద్ద పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. ఉమ్మడి మెదక్ జిల్లా వరప్రదాయని సింగూరు జలాశయం ప్రస్తుతం నీరు లేక వెలవెలబోతుంది. గత సంవత్సరం ఇదే సమయానికి 15 టీఎంసీలు ఉన్న సింగూరు జలాశయంలో ప్రస్తుతం డెడ్ స్టోరేజ్ చేరుకుంది. కేవలం 2 టీఎంసీల నీరు మాత్రమే ప్రస్తుతం ఆ సింగూరు ప్రాజెక్టులో నిల్వ ఉంది. మొత్తం మీద సింగూరు ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో జిల్లాలో ఇప్పటివరకు తాగునీటి అవసరాలకు నెలకొకసారి మంజీరాకు ఆ నీటికి విడుదల చేస్తుండేవారు. కానీ ఉన్న నీటిలో ఈ ఏడాది జూన్, జూలైలో కాలువల కింద ఖరీఫ్కి నీటి లేని దృష్ట్యా ఖరీఫ్కు ఎలాంటి రైతులు కోరినా కానీ సాగునీటికి నీరు ఇవ్వని పరిస్థితి ఉంది. ప్రధానంగా నిజాం సాగర్, గణపురానికి తరలించడంతో ఈ ప్రస్తుతం నీటి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గతేడాది ఇదే రోజున 15.41 టీఎంసీల నీరుండేది. ఈ ఏడాది అది కేవలం 2 టీఎంసీల గరిష్ట మట్టానికి చేరిన పరిస్థితి ఉంది. ఏడాదితో పోలిస్తే ఈసారి 12 టీఎంసీల నీరు తక్కువ ఉంది. వాటి నుంచే ఇప్పుడున్న నీటి నుంచే జనరల్గా సింగూరు ప్రాజెక్ట్ నుండి మిషన్ భగీరథకు 100 క్యూసెక్లు, అదేవిధంగా మంజీరాకు మెట్రో వాటర్ ద్వారా 30 క్యూసెక్ల నీటిని ప్రతిరోజు వినియోగిస్తున్నారు. ఇలా వినియోగిస్తుండగానే 40 క్యూసెక్ల నీరు ఆవిరి రూపంలో వృధా అవుతున్న పరిస్థితి ఉంది. సింగూరు జలాశయంలో నీరు క్రమక్రమంగా తగ్గుతుండటంతో అధికారులకు కూడా ఏం చేయాలో తోచిన పరిస్థితి. ఇప్పటికే ప్రధాన పట్టణాల్లో సంగారెడ్డి, అదేవిధంగా చాలా పట్టణాల్లో, గ్రామాల్లో కూడా నీటికి కటకట ప్రారంభమైంది. నారాయణగేట్లో, గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికే మంజీరా నీటిపై ఆధారపడ్డ
గ్రామాలు కూడా నీటి కోసం చాలా సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఆ నీరు తరలించిన పరిస్థితి ఉంది. అక్కడ ఉన్న గిరిజన గూడాల్లో కూడా తీవ్రమైన నీటి కొరత ఎదురయ్యే పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే అసలుకి వచ్చే వర్షాలు వస్తే తప్ప తిరిగి ఈ పరిస్థితి మళ్ళీ తిరిగి పునరుద్ధరణ జరిగే పరిస్థితి మాత్రం కనబడడం లేదు. ఇంకా 2 నెలలు తీవ్రమైన వేసవి ఉండడంతో అసలు ఈ సమస్యను ఏ విధంగా అధిగమించాలో తెలియని పరిస్థితి అటు ప్రభుత్వంలోనూ ఇటు ప్రభుత్వ అధికారుల్లోనూ ఉంది. మొత్తం మీద ఈ సింగూరు జలాశయంలో నీటి కారణంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలా తీవ్ర నీటి ఎద్దడైతే రానున్న రోజుల్లో స్పష్టంగా కనబడుతోంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో యోగానంద్ రెడ్డి, సింగూరు ప్రాజెక్టు నుండి. ఆ చెరువు దశాబ్దాల పాటు ప్రజల దాహార్తిని తీర్చింది. నిత్యం జల కళతో తొణికిసలాడింది. అయితే ఒకప్పటి మాట ప్రస్తుతం నీరు లేక మురికి కూపంలా మారింది. చెత్త చెదారం నిండిపోయి దుర్భరంగా దర్శనమిస్తోంది. నాచారంలోని పటేల్ కుంటకు ఎందుకు ఈ కష్టం వచ్చింది? స్థానిక ప్రజల తాగునీటిని అందించిన ఈ చెరువు ఎందుకు ఇలా మారింది? ప్రస్తుతం అయితే పటేల్కుంట చెరువు నాచారంలోని పటేల్కుంట చెరువు వద్ద ఉన్నాం. ఒక్కసారి ఈ చెరువు వద్ద నుండి దుర్భర పరిస్థితులు చూస్తే మాత్రం నిజంగా నిజాం కాలంలో అటు కాకతీయుల కాలం నుంచి కూడా మనకు తెలంగాణ ప్రాంతాల్లో అయితే చెరువులే మూలాధారం. ఎన్నో ఎకరాల పంటలకు నీరు అందించినటువంటి ఇవి తాగునీరు అందించాయి, అటు సాగునీరు అందించాయి. అలాంటి దుర్లభంగా మారిపోయినటువంటి పరిస్థితి మనం హైదరాబాద్ చూడొచ్చు. దీని మూలంగా తాము తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటామని చెప్పేసి మనకు స్థానికంగా ఉన్న మహిళలు చెప్తున్నారు. చెప్పండి, ఎట్లాంటి దోమల ఇబ్బంది ఎట్లా చెప్పండి. దోమల ఇబ్బంది మస్తు ఉంది మాకు. సాయంత్రం కాగానే అసలు వండుకొని బయట కూర్చొని మొత్తం మాగం వేస్తున్నాయి దోమలు. ఇంత దోమలు. ఇంతమంది మీరు చిన్నప్పుడు చూసిన చెరువు ఎట్లుండేది? నీటిగా ఉండే అప్పుడు నీటిగా ఉండే చేపలు అప్పుడు మంచిగా ఉండే, ఆకు లేకుండే, ఏది లేకుండే, ఇవన్నీ ఏం లేకుండే, మంచిగా ఉండే. నీళ్లు తాగినాం కూడా అప్పుడు తాగినాం కూడా. ఊటలు అన్ని మంచిగా వచ్చేది. ఇప్పుడు అయితే తాగొస్తలేదు, వాసన కూడా ఉండొస్తలేదు. మాకు మస్తు ఇబ్బంది అయిపోతుంది. నిద్రలు ఉండలేవు, రోగాలు వస్తున్నాయి. ఎన్నో రోజులుగా ఈ బాధను అనుభవిస్తున్నాం. ఒకప్పుడు మంచినీటి చెరువుకున్నటువంటి చెరువు ప్రస్తుతం ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉందని కూడా వారు ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది. కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ చెరువును బాగుపరిచి మళ్ళీ చెరువుకు పూర్వ వైభవం తీసుకురావాలని, తమ సమస్యలను పరిష్కరించాలని కూడా కోరుతున్నారు. పర్సన్ మల్లేష్తో కలిసి రమణ HNTV హైదరాబాద్. గతంలో ఎప్పుడూ లేని విధంగా సాగు తాగునీటి కష్టాలు తెలుగు రాష్ట్రాలను వేధిస్తున్నాయి. వర్షాభావంతో జీవధారమైన నదులు, చెరువులు జీవకళ కోల్పోయి వెలవెలబోతున్నాయి. వర్షాలు పడితే తప్ప తిరిగి నిండు కుండలా మారే పరిస్థితే లేదు.